హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం నెక్స్ట్ యూనిట్ చదువుకుందాము. యూనిట్ 4. ఇందులో మనం చదువుకోబోయేది చాప్టర్ 7 అనమాట. చాప్టర్ 7 అర్థం చేసుకుందాము. క్లారిటీగా అర్థం చేసుకోండి. ఈ టాపిక్ ఇవాళ మనం చదవబోయే టాపిక్ మార్జినలైజేషన్ గురించి. మార్జినలైజేషన్ అంటే ఏంటో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ మనము తెలుసుకోబోయేది ఏంటంటే మార్జినలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి, ఆ తర్వాత మార్జినలైజేషన్ ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత మార్జినలైజేషన్ని మనం ఎలా ఎదుర్కొన్నాము. ఈసారి ఈ వీడియోలో రెండు చాప్టర్స్ కలిపి చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఒక హోలిస్టిక్ టాపిక్. అంటే అన్నీ కలిపేసి ఉంటుంది అనమాట. అంటే ఒక హోల్ ఐడియా వచ్చేస్తుందని ఈ రెండు చాప్టర్స్ కలిపి చెప్తున్నాను. సో మార్జినలైజేషన్ అంటే ఏంటి? సోషల్లీ మార్జినలైజ్డ్ అంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటే అట్టడుగు వర్గాలు, నెట్టివేయబడిన వర్గాలు లేదా సామాజికంగా వెనుకబడిన వర్గాలు, ఇవన్నీ మార్జినలైజేషన్ అంటే మీనింగ్ అనమాట. సో మార్జినలైజేషన్ అంటే కొన్ని వర్గాలు ఎలా నెట్టివేయబడతాయి, కొన్ని వర్గాలు ఎలాగా మెయిన్ స్ట్రీమ్లో లేకుండా, అంటే ఒక కన్సిడరబుల్ సొసైటీగా వాళ్ళని కన్సిడర్ చేయకుండా వాళ్ళని పక్కకు ఎట్లా పెట్టేస్తాము, దేనివల్ల అలా జరుగుతాయి అనేది మొత్తం తెలుసుకుందాం ఈ చాప్టర్లో. సో ఎప్పుడైనా లైఫ్లో మనం ఇన్ని రోజులు లైఫ్లో కానీ లేదా మూవీస్ చూసినప్పుడు కానీ కొన్ని వర్గాల్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు, లేదా కొన్ని సమాజంలో కొంతమందిని కన్సిడర్ చేయరు, పక్కన పెట్టేస్తారు అన్నమాట. సో ఇది ఎన్ని విధాలుగా జరగవచ్చు అనేది చూద్దాము. ఇక్కడ మీరు చూసినట్టయితే డిఫరెంట్ లాంగ్వేజ్ పరంగా మార్జినలైజ్ అయిపోతారు. అంటే మెజారిటీ ఒక లాంగ్వేజ్ ఉన్నారనుకోండి, తక్కువ సపోజ్ ఎప్పుడన్నా మీరు మీ పేరెంట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్టేట్ వెళ్ళినప్పుడు మీరు ఒక్కరే తెలుగు వాళ్ళు ఉంటే అనేక విధంగా మిమ్మల్ని పక్కన పెట్టేయచ్చు. అదేవిధంగా కస్టమ్స్ అంటే పద్ధతులు, మనం పాటించే పద్ధతుల్ని బట్టి మార్జినలైజేషన్ అంటే పద్ధతుల్ని బట్టి మనల్ని పక్కన పెట్టేసేయచ్చు. తర్వాత మెజారిటీ రిలీజియన్ ఒకటి ఉంటే మైనారిటీ రిలీజియన్ వాళ్ళని పక్కన పెట్టేసినట్టు, ఆ విధంగా అన్నమాట. ఆ తర్వాత సమాజంలో తక్కువగా చూస్తారు, కొన్ని వర్గాలకు చెందిన వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు అనమాట. ఈ విధంగా కొన్ని వర్గాలు మార్జినలైజ్ చేయబడినాయి, అంటే వారిని పక్కకు నెట్టేశారు, అట్టడుగు వర్గాలుగా మిగిలిపోయినాయి, అట్టడుగు వర్గాలుగా చేయబడినాయి. ఆ తర్వాత వెనుకబాటుతనం వాళ్ళలో ఉండిపోయింది అనమాట. సో ఈ మార్జినలైజేషన్ ఏం చేస్తుంది అంటే జనాల్లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ భయం ఎట్లుంటుందంటే వాళ్ళు స్వేచ్ఛగా ఏ పని చేయాలన్నా ఎవరన్నా ఏమైనా చేస్తారేమో, లేదా మనము అట్టడుగు వర్గాలము, లేదా మనము నెట్టివేయబడ్డ వర్గాలము, మనం ఒక మాట ఎక్కువ అనకూడదేమో అన్న విధంగా వాళ్ళు ఆ వర్గాలు కూడా తగ్గించుకొని ఉంటారన్నమాట. సో ఇలాంటి సమయాల్లో ఏమవుతుందంటే ఇలాగా ఒకలాంటి భయము కంప్లీట్గా వాళ్ళకు ఉన్నప్పుడు కొన్ని వర్గాలు వాళ్ళు భయం కొద్దీ వాళ్ళకి కావాల్సిన వనరుల కోసం అడగలేరు, వాళ్ళు అడగట్లేదు కాబట్టి ఎవరు ప్రొవైడ్ చేయలేరు. సో ఈ విధంగా వాళ్ళు ఏ విషయానికి వచ్చినా జంకుతూ ఉంటారనమాట. ఏ విషయానికి వచ్చినా ఎక్కువ అంటే ఎత్తి అడగలేరు, ప్రశ్నించలేరు. అదేవిధంగా ప్రశ్నించలేరు కాబట్టి వాళ్ళు పొందుకోవాల్సిన హక్కుల్ని కూడా పొందుకోలేరు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఇండియన్ డెమోక్రసీ అంటే ఇంత డైవర్సిటీ ఉంది, ఇంత విభిన్నత ఉన్న కంట్రీలో ప్రతి ఒక్క చోట ఈ విధంగా కొన్ని వర్గాలు ఇట్లా నెట్టివేయబడతా ఉంటే మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని ఎంతవరకు మన దేశం న్యాయం చేయగలుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. న్యాయం జరుగుతుందా లేదా కూడా మీరు ఆలోచించండి. సో ఈ విధంగా నెట్టివేయబడ్డ వర్గాలు, అట్టడుగు వర్గాలు వాళ్ళకి ఏంటంటే పవర్లెస్గా ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలన్నా భయం అనేది ఒకటి ఉండిపోతుంది, లేదా ఒక పెద్ద సొసైటీ లేదా సొసైటీలో పెద్ద వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళని అణచివేస్తారేమో అని ఒక భయం అనమాట. సో ఈ విధంగా వాళ్ళకి రాజ్యాంగ పరంగా సమాజంలో బలం ఉండకపోవచ్చు, అదేవిధంగా మనం ఎన్నుకున్న రాజ్యాంగము లేదా ప్రభుత్వం వారికి ఏం చేయకుండా పోవడం వల్ల కూడా వాళ్ళకి బలం లేని వాళ్ళుగా ఉండుండొచ్చు అనమాట. సో ఎవరి చేతిలో వీళ్ళు అట్టడుగు వర్గాలుగా భావించబడతారు, లేదా దేనివల్ల అంటే వాళ్ళ జీవితాల్లో కానీ వాళ్ళ సొసైటీలో జరిగిన ఏ విషయం వల్ల వీళ్ళు వెనుకబడిన వారు అనుకుంటే ధనపరంగా, ఆ తర్వాత విద్య పరంగా,
తర్వాత పొలిటికల్గా రాజకీయ పరంగా ఇన్ని విధాలుగా కొన్ని సొసైటీస్లో ఎక్కువ పవర్ ఉండకపోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఆర్థికంగా, సామాజికంగా, తర్వాత వాళ్ళ కల్చర్స్ పద్ధతుల్ని బట్టి, తర్వాత రాజకీయంగా కూడా కొన్ని వర్గాలు మార్జినలైజ్డ్గా ఫీల్ అవుతుంటాయి. అంటే నెట్టివేయబడ్డ వర్గాలుగా, లేకపోతే అణిచివేసిన వర్గాలుగా భావించబడతా ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ మనము ఇది ఒక కథలా చెప్పుకుందాము, రెడీగా ఉండండి. సో ఈ కథలో ఏంటంటే ఒక ఆదివాసీ ఫ్యామిలీ, ఒరిస్సా నుంచి వచ్చేసి ఉన్న ఒక ఆదివాసీ ఫ్యామిలీ ఢిల్లీలో ఉన్నప్పుడు ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ తాతగారితో పాటు రిపబ్లిక్ డే పరేడ్ చూస్తూ ఉంటారు. రిపబ్లిక్ డే పరేడ్ చూస్తూ ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఇద్దరు వాళ్ళ తాతగారిని అడుగుతారు, ఏమని, తాత మనల్ని ఎందుకు మన వర్గం వాళ్ళని లేదా ఆదివాసీలని ఎప్పుడు డ్యాన్స్ వేస్తున్నట్టుగానే, లేదా ఒకలాంటి స్టీరియో టైప్స్ అంటారు. స్టీరియో టైపింగ్ అంటే ఏంటో మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. స్టీరియో టైపింగ్ అంటే ఒక విధంగానే ఎందుకు చూపిస్తారు ఎప్పుడు డ్యాన్స్ వేస్తున్నట్టు అని అడుగుతారు అనమాట. సో దానికి తాత ఈ విధంగా సమాధానం చెప్తారు అనమాట. మెల్లగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారు వాళ్ళ తాత. సో తాత ఫ్లాష్ బ్యాక్లో ఏం చెప్తాడంటే, నేను యంగ్గా ఉన్నప్పుడు, నేను కుర్రోడ్లాగా ఉన్నప్పుడు ఒడిస్సాలో చాలా అందమైన ఊరు మనది. అక్కడ మనకి కావాల్సిన వనరులన్నీ ఉన్నాయి, ల్యాండ్ ఉంది, ఫారెస్ట్ ఉంది, అడవుల్లో మనకి ఏం కావాలో అవి తెచ్చుకునే స్తోమత ఉండేది. అందరం అక్కడ స్వేచ్ఛగా బతికాము. అదేవిధంగా అలా బతకడమే కాకుండా చాలా గౌరవంగా మన భూమిని, అడవిని, నదిని చాలా గౌరవంగా చూసుకున్నాము అని స్టార్ట్ చేస్తారనమాట. సో దాని కంటిన్యూషన్ ఏమవుతుంది, సడన్గా ఏమో చెప్తాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే సడన్గా ఒక ఫారెస్ట్ మనది కాదు అని ఫారెస్ట్ అఫీషియల్స్ వచ్చి చెప్పేశారని చెప్తాడు అనమాట. ఎందుకు అలా చేశారు అని అంటే అప్పుడు కథ చెప్పుకుంటూ వస్తాడు అనమాట. ఇట్లా సడన్గా అడవి అంతటిని నరికేశారు, ట్రీస్ అన్నిటిని, చెట్లన్నిటిని కొట్టేశారు, పడేసి ఆ తర్వాత కాంట్రాక్టర్స్తో పాటు మిగతా జనాలందరూ అఫీషియల్స్ వచ్చేసి ఫారెస్ట్ని క్లియర్ చేశారు. ఎదురెళ్ళి మేము ఎందుకు ఇట్లా చేస్తున్నారు అది ఇది అని అడిగితే మమ్మల్ని కూడా కొట్టారు, మమ్మల్ని కూడా కోర్టుకి ఈడ్చుకెళ్ళారు అని ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. అదేవిధంగా కోర్టుకి ఈడ్చుకెళ్ళినప్పుడు మాకు అక్కడ మా తరపున వాదించే లాయర్ కూడా లేడు, మేము కేసు ఎలాగా ఎదుర్కోవాలో తెలియలేదు అని చెప్తున్నాడు. అప్పుడు ఆ పిల్లలు అడుగుతారు అనమాట, మీరు ఎలాగా మరి అక్కడ నుంచి ఎలాగ బతికి బయటపడ్డారు అని అడిగినప్పుడు తాత అప్పుడు చెప్తాడు అనమాట, ఏ కంపెనీ వాళ్ళు అయితే ఇక్కడ ఐరన్ ఓర్ అంటే ఇనుము ఖనిజాన్ని తవ్వుకోవడానికి వచ్చారో వాళ్ళు ఈ చెట్లన్నిటిని కొట్టేసి ఇక్కడ ఐరన్ ఓర్ ఉంది, అంటే ఇనుముకి సంబంధించిన ఖనిజం ఉంది, అది మైనింగ్ చేయాలి అని చెప్పారు. ఆ తర్వాత మేము మా భూములని రాసి ఇచ్చేస్తే వాళ్ళు డబ్బు, తర్వాత ఉద్యోగము ఇవన్నీ ప్రామిస్ చేశారు, అమ్మేయమని అడిగారు అని చెప్తారనమాట. ఇలా అమ్మేయమని అడిగినప్పుడు కొంతమంది విలేజెస్ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు, చాలా అత్యుత్సాహంగా ఫీల్ అయ్యారు. కానీ కొంతమంది మాత్రం మన బతుకు తెరువు, మన బతుకు, మన కల్చరు, మనం ఇన్ని రోజులు పెరిగింది ఇక్కడే అని చెప్పి కొంతమంది ఎదురు తిరిగారు. కానీ చాలా వరకు మాత్రం వాళ్ళ భూములు అమ్మేయడం వల్ల డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి వేలిముద్ర వేసి పడేశారు ఇష్టం వచ్చినట్టు అని అంటాడు. ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చినాయా అని అంటే లేదు, కొంతమంది వరకే ఏదో నామమాత్రంగా కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు అన్నట్టు వాళ్ళ మనవరాలతో చెప్తాడనమాట తాత. ఎదురు తిరిగిన వాళ్ళందరినీ చితకబాదారు, ఇష్టం వచ్చినట్టు కొట్టారు. సో రాత్రికి రాత్రే మనం ఇన్ని రోజులు బతికిన బతుకు తెరువు, మనకి ఇన్ని రోజులు అన్నం పెట్టిన అడవి అంతా నాశనం అయిపోయింది. ఇంకా ఏం చేయాలో గత్యంతరం లేక అందరం కలిసి ఏదో సీజనల్ వర్క్స్ అంటే సంవత్సరంలో కొంతకాలమే ఉండే ఉద్యోగాలు చేసుకోవడానికి వేరే వేరే ప్రదేశాలకు బయలుదేరాము అని తాత చెప్పుకుంటూ వస్తారనమాట. సరే, ఇంకా వలస వెళ్ళిపోయి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ బతుకు తెరువు వెతుక్కోవాలి, సరైన బతుకు తెరువు లేదు. సో వచ్చిన కొద్దో అరకొర డబ్బులు కాంట్రాక్టర్లు అరకొర డబ్బులు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏం చేయాలో అంటే చాలని డబ్బుల్ని కొంతవరకు నెట్టుకుంటూ వచ్చాము, కానీ మాకు వెంటనే ఉద్యోగం దొరకలేదు. సో చిన్న చిన్న రూముల్లో, చిన్న చిన్న రెంటెడ్ హౌసెస్లో వీటిల్లో అట్లా కాలం వెళ్ళబోస్తున్నాము, అట్లా గడిపేస్తున్నాము అని చెప్తారనమాట. ఇలాగా వచ్చేయడం వల్ల కూడా
నేను నా ఫ్రెండ్స్ని ఎప్పుడో వదులుకొని వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ని కలవలేకపోయాను ఒకటి. తర్వాత అడవుల్లో ఎంత స్వేచ్ఛగా హాయిగా బతికామో ఆ స్వేచ్ఛ లేదు ఇక్కడ, చిన్న చిన్న గదులు, ఇరుకిరుకు జీవితాలు అని చెప్పి మనవాడికి చెప్తా ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ఢిల్లీ ఎలా వచ్చారు అని అంటే, ఏదో తర్వాత కొద్దో గొప్ప చదువుకోవడం వల్ల మీ నాన్నకి ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది, ఆ కష్ట దినాల్లో అలాగా నెట్టుకుంటూ వచ్చి ఢిల్లీకి వచ్చాము, అందుకనే మీరిద్దరూ కొన్ని సంవత్సరాల వరకు సరిగ్గా చదువుకోలేదు అని చెప్పుకొస్తాడనమాట తాత. సో మనవరాలు కూడా ఏమని చెప్తుందంటే, స్టార్టింగ్ డేస్లో మేము సంతలి అని ఒక భాష మాట్లాడే వాళ్ళము, అందుకని హిందీ వచ్చేది కాదు, అందుకని స్కూల్లో కొంతమంది మమ్మల్ని హేళన చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మాకు ఇంగ్లీష్ కూడా మాట్లాడగలము అని చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఈ స్టోరీ వరకు మీరు చూసినట్టయితే చాలా కేర్ఫుల్గా ప్రతి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో నేను అక్కడక్కడ కోట్ చేస్తూ ఉంటాను మీకు అండర్స్టాండింగ్ పర్పస్కి. సో వినండి, ఆదివాసీలు అనమాట. సో ఇప్పుడు ఆదివాసీలు అంటే లిటరల్ మీనింగ్ ఏంటంటే ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్, అంటే అసలైన వాళ్ళు, అక్కడే పుట్టి పెరిగి అక్కడే తరతరాలుగా యుగాలుగా వాళ్ళ పితరులు కూడా అక్కడే పుట్టి పెరిగి వంశపారపర్యంగా ఒక చిన్న కమ్యూనిటీలో లాగా, తర్వాత ఫారెస్ట్ని బేస్ చేసుకొని లేదా అడవుల్ని వాళ్ళ బతుకుదెరువుగా ఉంటారు కదా, వాళ్ళందరినీ ఆదివాసీలు అంటారు అనమాట. సో ఆదివాసీల పాపులేషన్ ఇండియాలో దగ్గరగా 8% ఉంది. సో మనం బాగా మీరు ఆలోచించినట్టయితే జంషెడ్పూర్, రూర్కెలా, బొకారో ఇవన్నీ ఏంటంటే చోటానాగ్పూర్ ప్లాట్యూ దగ్గర ఉంటాయి. చోటానాగ్పూర్ ప్లాట్యూ ఎక్కడ ఉంటుంది అంటే బీహార్, జార్ఖండ్, కొన్ని పార్ట్స్ ఆఫ్ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ ఏరియా అనమాట. ఆ ఏరియాలో ఈ ఎక్కువ మనకి ఇండస్ట్రియల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది, ఎక్కువ మైనింగ్ యాక్టివిటీ కూడా అక్కడే ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆదివాసీలు అనేవాళ్ళు ఇండియా మొత్తంలో ఆదివాసీలు అందరూ ఒకటే రకంగా ఒకటే ఆచారంతో ఉంటారని ఏం లేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారాల్ని పాటిస్తా, ఒక్కొక్క దేవుడిని వాళ్ళు కొలుస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆదివాసీలు దగ్గరగా 500 రకాల ఆదివాసీలు ఇండియాలో ఉన్నారు. సో మెజారిటీ పార్ట్స్ ఎక్కడ ఉంటారంటే ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో ఉంటారు. నార్త్ ఈస్ట్లో కూడా చాలా ఎక్కువగా ఉంటారు. సో ఇంకో విషయం మీకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడన్నా సివిల్ సర్వీసెస్ ఏ ఎగ్జామ్ అయినా కానీ నార్త్ ఈస్ట్లో ఉండే ట్రైబల్ కమ్యూనిటీసు, వాటి గురించి ఏ ట్రైబ్ ఏ స్టేట్లోకి చెందిన వాళ్ళ ఫెస్టివల్స్ ఏంటి అనేది ఒక పొటెన్షియల్ క్వశ్చన్ ప్రతి ఇయర్ ఏదో విధంగా యూపీఎస్సీలో కానీ మన స్టేట్ పిఎస్లో కూడా అడగవచ్చు. సో మీరు ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒరిస్సాలో దగ్గరగా అంటే ఆ మోస్ట్ నంబర్ ఆఫ్ ఆదివాసీ కమ్యూనిటీస్ ఒరిస్సాలో ఉంటాయి అన్నమాట. సో వీళ్ళ హైరార్కీ కానీ వీళ్ళదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లుంటుంది అంటే, మనకి ఇప్పుడు జాతి వర్ణ సిస్టమ్ లాగా అంతకుముందు ఉన్నట్టు, లేకపోతే ఒక రాజు పరిపాలించేటప్పుడు ఆర్గనైజేషన్ ఎట్లా ఉంటాడు, మంత్రి, సేనాధిపతి, ఈ విధంగా కాకుండా డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఆదివాసీలు కొలిసే ఒక వాళ్ళ దైవము ఈ మన మెయిన్ స్ట్రీమ్ రిలీజియన్స్ ఉంటాయి కదా, ఇస్లాము, హిందూయిజం, క్రిస్టియానిటీ, వీటన్నిటికంటే విభిన్నంగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ కొలిచే పద్ధతులు కూడా వేరుగా ఉంటాయి. వాళ్ళు ఎక్కువ కొండల్ని కానీ లేకపోతే నదుల్ని కానీ, అదేవిధంగా ఒక యానిమల్ని, ఒక జంతువుని కానీ, ఆ విధంగా వాళ్ళకి బ్రతుదేరు ఏవైతే ఇచ్చారు, అడవి ఇస్తే అడవిని, రివర్ ఇస్తే రివర్, నది ఇస్తే నదిని, ఆ విధంగా కొలుచుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. సో ఇంకొక కామన్ ఫీచర్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళు కొలిసేది ఎట్లుంటుందంటే, ఒక విలేజ్గా అంటే ఒక కమ్యూనిటీగా, ఒక సమాజంగా వీళ్ళు కొలిచేటప్పుడు వాళ్ళ విలేజ్, ఆ ఊర్లో లేదా ఆ తండాలో ఉన్న వాళ్ళకి అనుగుణంగా ఉండే వాళ్ళు కొలిచే దేవుడు ఒకలా ఉంటారు. ఇంట్లో మాత్రం యాన్సిస్టర్స్ అంటే పితరులు, వాళ్ళ ముత్తాతలు వాళ్ళని కొలుస్తూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ 2 విధాల ఇన్ఫ్లుయెన్సెస్ జరిగినాయి. ఒకటేంటంటే, ఆదివాసీల కొలిచే విధానం కూడా బుద్ధిస్ట్, వైష్ణవులు, భక్తి మూమెంట్, క్రిస్టియానిటీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయినాయి. అదేవిధంగా ఆదివాసీ రిలీజియన్స్, ఆదివాసీలు పాటించి వాళ్ళు ఫాలో అయ్యే మతాలు కూడా మెయిన్ స్ట్రీమ్ రిలీజియన్స్ని
ఇన్ఫ్లుయెన్స్ చేసాయి అనమాట. మీకు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఒడిస్సాలో జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉంటుంది కదా. ఇవన్నీ అది ఒక విలేజ్లో స్టార్ట్ అయినదే, విలేజ్ ఒక కల్ట్ లాగా స్టార్ట్ అయింది, అది మెయిన్ స్ట్రీమ్ పెద్ద ఫెస్టివల్ లాగా అయిపోయింది అనమాట. అదేవిధంగా ఆదివాసీలకి సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళకి వచ్చిన లాంగ్వేజెస్ మాట్లాడుతుంటారు. ఆ విధంగా వచ్చిన లాంగ్వేజే సంతాలీ భాష ఆ విధంగా ఫామ్ అయిన లాంగ్వేజే అనమాట. ఈవెన్ కొన్ని మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజెస్ ఎట్లా అంటే బెంగాలీ లాంటి లాంగ్వేజెస్ కూడా ఈ ట్రైబల్ లాంగ్వేజెస్, ఆదివాసీ లాంగ్వేజెస్ నుంచి వచ్చినవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఆదివాసీస్ స్టీరియో టైపింగ్ అంటే, ఇప్పుడు స్టీరియో టైపింగ్ అంటే మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే సహజీకరణ, వాళ్ళని ఇంకా ఇప్పుడు మనకి సపోజ్ సినిమా వాళ్ళు ఉన్నారనుకోండి, మన మైండ్ దృష్టిలో ఏమొస్తుంది, ఎంతసేపు పార్టీయింగ్ చేసుకుంటూ ఉంటారు, షూటింగ్లో ఉంటారు, వాళ్ళ ఇల్లులన్నీ ఇట్లా లావిష్గా అంగుల ఆర్భాటాలతో ఉంటాయి, మనకి ఐడియా వస్తుంది. ఆ తర్వాత అనేక రకమైన స్టీరియో టైప్స్ ఉన్నాయి. మనకి సినిమాలో కూడా ఎప్పుడన్నా ఒక ట్రైబల్ కమ్యూనిటీని చూపించాలి అని అంటే వాళ్ళని ఒక నడుముకి ఆకులు కట్టుకున్నట్లు లేదా చిన్న బట్ట కట్టుకొని ఇట్లా కొమ్ములున్న తలపాగా పెట్టుకొని, మీరు క్షణక్షణం వెంకటేష్ శ్రీదేవి సినిమా చూసినట్టయితే అందులో ఒక విలేజ్లో ఉన్న కమ్యూనిటీని ఇలాగే చూపిస్తారు. మనకి ఆ ఐడియా ఇచ్చేస్తారు, అంటే ఒకళ్ళ పేరు చెప్తే వాళ్ళు ఇలా ఉంటారు అని మనం ఊహించేసుకుంటాం, అది దాన్ని స్టీరియో టైపింగ్ అంటారు అనమాట. సో ఇప్పుడు అదేవిధంగా మనము ఈ పిక్చర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ పిక్చర్లో చూసినట్టు ఇప్పుడు మనకి ట్రైబల్ కమ్యూనిటీస్ అనుకున్నాము, మనకి ఇక్కడ కోయ వాళ్ళు ఉన్నారు. సో ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఇట్లా ఉంటారని. సో ఇలా ఉంటారని మనం ఊహించుకున్న వెంటనే మనం ఏమనుకుంటాము, వీళ్ళు అసలు మెయిన్ స్ట్రీమ్కి సంబంధించిన వాళ్ళు కాదు, ఏదో వేరే దేశం నుంచి వేరే డిఫరెంట్ ఆచారం పాటిస్తున్నారు అని అనుకుంటాము. తర్వాత వీళ్ళు వెనుకబడిపోయిన వాళ్ళు, సరిగ్గా అంటే మనలా లేరు కాబట్టి వెనుకబడిపోయిన వాళ్ళు అని అనుకుంటాం అనమాట. సో ఈ విధంగా వాళ్ళంటే ఒక స్టీరియో టైపింగ్ వచ్చేస్తుంది మన మైండ్ సెట్లో. వాళ్ళు ఇలాగే ఉంటారు, వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటారు, వాళ్ళు ఇలాగే డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటారు, ఈ ఐడియాలజీ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు మనకులాగా మొబైల్స్ ల్యాప్టాప్స్ వాడరు కాబట్టి, వాళ్ళు మనకులాగా డబ్బులు కూడా వాడరు, కొన్ని చోట్ల అయితే బార్టర్ సిస్టమ్ ఇట్లా ఉచ్చిపుచ్చుకోవడమే పాటిస్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళని ఒక సపరేట్ సివిలైజేషన్ లాగానే మనం భావిస్తూ ఉంటాం, దాన్ని స్టీరియో టైపింగ్ అంటారు అనమాట. సో ఆదివాసీలు వాళ్ళ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, ఎట్లా జరగబోతుందో చూద్దాం. మనం ఇంతకుముందు చదువుకున్నది ఏంటంటే, అడవులు అనేవి మన మానవ మనుగడకి చాలా చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద దట్టమైన అడవుల్లోనే మనకి ఖనిజాలు ఉన్నాయి, ఐరన్ ఓర్ ఉంది, ఇనుము, కాపర్, రాగి, తర్వాత బంగారం అయినా కానీ సిల్వర్ అయినా కానీ, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి బొగ్గు, ఇవి, ఆ తర్వాత టింబర్. సో ఇవన్నిటికీ మెయిన్ ఖనిజం అంటే మనకి వీటన్నిటికీ ఈ రిసోర్సెస్ అని ఉండేది అడవులు మనకి మెయిన్ సోర్స్ అనమాట. అదేవిధంగా నదులకి కూడా మెయిన్ సోర్స్ అడవులే అనమాట. అడవులు చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి. మీరు ఇప్పుడు చూసుకున్న చోటానాగపూర్ ప్లాట్యూ అంతెందుకు, మీకు ఒరిస్సాలో మనకు అప్పుడు బాక్సైట్ మైనింగ్ కోసం పాస్కో అని ఒక కంపెనీ వాళ్ళు కూడా టెండర్ వేస్తే ఇది ఎన్వైర్న్మెంట్కి అగేన్స్ట్గా ఉందని అప్పుడు మనకు సుప్రీంకోర్టు కొట్టేసింది. సో ఇట్లా అడవుల్లో మైనింగ్ చేయాలి, అడవుల్లో ఇన్ని ఖనిజాలు ఉంటాయని మా అందరికీ తెలిసిన విషయమే. సో అడవులు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు క్లైమేట్ చేంజ్, ఈ రోజుల్లో మనకి క్లైమేట్ చేంజ్ అనే టాపిక్ వచ్చేటప్పటికి ఎన్వైర్న్మెంట్ ఎంత ఇంపార్టెంటో తెలిసింది. సో ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కానీ ఫారెస్ట్కి మెయిన్ అడవులకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఈ ఆదివాసీల మీద చాలా కొన్ని రాజ్యాలు ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే అడవిలో ఉన్న వనరుల కోసం కొన్ని పెద్ద పెద్ద రాజ్యాలే ఆదివాసీల మీద డిపెండ్ అయి ఉన్నాయి అన్నమాట. కానీ ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఆదివాసీలు మన మీద డిపెండ్ అవుతారు, మన మీద డిపెండ్ అవ్వాలి అని అనుకుంటాము. ఎందుకంటే వాళ్ళు మార్జినలైజ్ చేయబడ్డారు, వాళ్ళు అణచివేయబడ్డారు, పక్కకి నెట్టేయబడ్డారు, వాళ్ళకి బలం లేకుండా అయిపోయింది అని ఒక ఐడియాలజీ మనకు ఉంటుంది. సో ట్రెడిషనల్గా వీళ్ళు ఆదివాసీలు కానీ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ ఏంటంటే హంటింగ్ చేసేవాళ్ళు అనమాట. వేట ద్వారా ఎక్కువ బతికారు. అదేవిధంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడున్న పరిస్థితికి ఆదివాసీలు ఎందుకు వచ్చారు అని అంటే, మనము
అంటే ఇక గవర్నమెంట్స్ ఫామ్ అయిపోయిన తర్వాత ఫారెస్ట్ పాలసీస్ అని తీసుకొచ్చినాయి, తర్వాత ఎకనామిక్ చేంజెస్ అంటే ఆర్థికంగా మార్పులు తీసుకొచ్చినాయి, తర్వాత ఫారెస్ట్ స్టేట్ లాస్ వచ్చినాయి, తర్వాత సెంట్రల్లో లాస్ తయారు చేశారు. సో వీళ్ళు అనేక విధమైన మైనింగ్స్ కోసమో ఇండస్ట్రియల్ యాక్టివిటీ కోసమో లేదా డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఈ ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఫారెస్ట్లో నుంచి వాళ్ళని మెల్లమెల్లగా మైగ్రేట్ చేయిస్తూ వచ్చారనమాట. సో వీళ్ళు మైగ్రేట్ అయిపోయి చాలా చోట్ల ఎట్లా అంటే ప్లాంటేషన్స్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. మనకి ప్లాంటేషన్స్ అంటే బ్యాంబూ ప్లాంటేషన్స్, ఈ బొంగు కర్రలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ ప్లాంటేషన్స్ అన్నిట్లో వీళ్ళు అలా మూవ్ అవ్వకుండా వచ్చేసి మార్జినలైజ్ అయిపోయారు అనమాట. కొన్ని చోట్ల అయితే ఇండస్ట్రీస్లో వర్క్ చేయడానికి వెళ్ళారు, అంటే మాన్యువల్ లేబర్ ఉంటారు కదా, మనం బ్లూ కాలర్ జాబ్స్ అంటాము. సో ఆ మాన్యువల్ లేబర్ కింద కొన్ని చోట్లకి వెళ్ళిపోయారు. సో ఈ విధంగా మన ప్రభుత్వాలు ఫామ్ అయిన తర్వాత వచ్చిన పాలసీస్ వల్ల కొంచెం వెళ్ళిపోయారు. మెయిన్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ రీహాబిలిటేషన్ కూడా దానికి ఒక ఎగ్జాంపుల్గా భావించవచ్చు మనం. సో ఎట్లా ఇప్పుడు మీరు కరెక్ట్గా కంపేర్ చేసుకోండి. ఒకప్పుడు అడవులే వాళ్ళ బతుకు తెరువు, అడవులే వాళ్ళ దేవుడిగా కూడా భావించిన ఆదివాసీలు ఇప్పుడు అడవుల్లో నుంచి పక్కకి నెట్టివేయబడి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అయిపోయారు అన్నమాట. ఇంకా వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ లేకుండా పోయింది. సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఫారెస్ట్స్ని మెల్లగా మనము గవర్నమెంట్ పాలసీస్ డెవలప్మెంట్ అనే ఒక ముసుగులో అనుకుందాం. డెవలప్మెంట్ అనే ఒక పేరు చెప్పుకొని అనేక రకమైన అడవుల్ని మనము డిస్ట్రాయ్ చేస్తున్నాం, నాశనం చేసేసి కొన్నిసార్లు అగ్రికల్చరల్ యాక్టివిటీ ఫారెస్ట్లను పడేసి అక్కడ అగ్రికల్చరల్ యాక్టివిటీ నడుపుతున్నాము, కొన్నిసార్లు ఇండస్ట్రియల్ యాక్టివిటీ నడుపుతున్నాము, కొన్నిసార్లు డెవలప్మెంట్ అని చెప్పి మైనింగ్ జరుగుతుంది. మీకు ఈ ఏరియా చూస్తే దీన్ని నియంగిరి హిల్స్ ఆఫ్ ఒడిస్సా అనమాట. సో ఈ ప్లేస్లో కూడా చాలా వరకు కొన్ని చోట్ల ఇట్లానే ఇండస్ట్రియల్ యాక్టివిటీ స్టార్ట్ చేశారనమాట. సో చాలా వరకు ఇది ఎట్లా జరుగుతూ ఉంటుందంటే ట్రైబల్ ల్యాండ్స్ ఉన్నాయనుకోండి, దాని మీద ఏదో ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఏదో ఒక చట్టం పాస్ చేసి ఈ పెద్ద ఇండస్ట్రియల్ హౌసెస్ ఉంటాయి కదా మైనింగ్ చేసేవి, నేను ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఒక కంపెనీ, ఆ విధంగా కొన్ని అల్యూమినియం కంపెనీస్, వీళ్ళందరూ ఏంటంటే ప్రభుత్వ అధికారులతో కొంతమంది కుమ్మక్క అయిపోయి ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారనమాట. మైనింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పుడు ట్రైబల్స్ అందరూ పక్కకి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ట్రైబల్స్ బలంగా పోరాడితే ఇట్లా మొన్న జరిగిన కేసు లాగా మైనింగ్ స్టార్ట్ చేయకుండా వదిలేస్తారు, లేకపోతే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. సో ఈ మధ్య ఈ యాక్టివిస్టులు ఎక్కువ అయిపోయారు కాబట్టి సో ప్రతి విషయం ఏది జరిగినా కానీ కొంచెం అన్యాయం జరిగినా తెలిసిపోతుంది కాబట్టి కొంచెం ఇప్పుడు సర్దుమణిగినాయి అనమాట. సో నార్త్ ఈస్ట్లో వాళ్ళ పరిస్థితి ఏంటంటే నార్త్ ఈస్ట్లో ఎక్కువ శాతం మనది అంతర్జాతీయ సరిహద్దులు కాబట్టి చాలా వరకు అక్కడ అంతా మిలిటరైజ్ చేశారనమాట. ఈ కల్చరల్ ఎక్కడైతే ఆదివాసీలు ఎప్పటి నుంచో ఉన్నారో వాటన్నిటిని ఇంకా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కోసం అని చెప్పేసి ఆ ఏరియాలన్నీ మిలిటరీ వాళ్ళు ఎక్కువ ఆక్రమించేసుకున్నారు. సో మిలిటరీ వాళ్ళు ఎక్కువ అక్కడ ఉన్నారు. సో ఈ అడవుల్ని ఎట్లా భావిస్తారంటే అడవుల్లో నుంచి వచ్చేయడము వీళ్ళు ఎట్లా భావిస్తారనంటే వాళ్ళు బతుకు తెరువు పోతున్నట్టు, లేదా వాళ్ళు ఇంతకాలము స్వేచ్ఛగా ఉన్న లైఫ్ కోల్పోతున్నట్టు. అదేవిధంగా ట్రెడిషనల్గా అంటే వాళ్ళు స్వతహాగా పితరుల నుంచి నేర్చుకున్న కొన్ని కళలైనా కానీ పాటించిన పద్ధతులైనా కానీ కొలిచిన దేవుళ్ళైనా కానీ సో ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో అలా వెళ్ళిపోతున్నాయి అంటే వాళ్ళ కల్చర్ కూడా వాళ్ళ కల్చర్ని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నట్టు. సో వాళ్ళ కల్చర్ని పోగొట్టుకుంటున్నారు అనమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ కల్చర్ ఈ పాయింట్లో. సో ఏమవుతుందంటే వీళ్ళు యూజువలీ ఎక్కువ చదువుకొని ఉండరు, ఆదివాసీలు అడవుల్లోనే గడుపుతూ ఉంటారు కాబట్టి వీళ్ళని అక్కడ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ అడవుల్లో నుంచి వాళ్ళని లేదా వాళ్ళున్న ఏరియా నుంచి వాళ్ళకి పంపించేసిన తర్వాత వాళ్ళు చేయాల్సింది మాన్యువల్ లేబరే, కష్టపడి ఇండస్ట్రీస్లో తక్కువ జీతాలకి రోజువారీ కూలీలుగా అట్లా పనిచేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ కూడా ఉండదు కాబట్టి కొన్నిసార్లు మోసాలు కూడా చేయబడతారు. సో అలాగా వాళ్ళు ఆ విధంగా వచ్చి మాన్యువల్ లేబర్ లాగా చిన్న కూలీ పనులు చేసుకోవడం వల్ల వాళ్ళకి సరే అడవుల్లో ఉండి స్వేచ్ఛగా వాళ్ళు తిన్నంత ఫుడ్ అంత ఆరోగ్యకరంగా ఇక్కడ ఉండలేరు. సో ఇక్కడ ఉండలేకపోయేటప్పటికి అరకొర జీతాలతో కొద్దిగా గొప్ప రోజుకు ఒక పూట తినడం 2 పూటలు తినడం వల్ల వాళ్ళకి
న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. మాల్ న్యూట్రిషన్ వచ్చేస్తుంది, పావర్టీ లైన్ కిందకి వెళ్ళిపోతారు. ఆ విధంగా వాళ్ళు దారిద్ర్యంలోకి నెట్టబడుతున్నారు అనమాట. సో ఇంత చెప్పే కదా, వాళ్ళ పద్ధతులు ఆచారాలన్నీ వదులుకొని వచ్చేస్తున్నారు అనమాట. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ట్రైబల్ లైఫ్లో, ఒక ఆదివాసీ లైఫ్లో కానీ, గిరిజనుల లైఫ్లో కానీ ఒక సోషల్ డైమెన్షన్ అంటే సామాజిక కోణం ఒకటి, ఆర్థిక కోణం ఒకటి, ఈ రెండు ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ రెండిట్లో మీరు దేని డిస్ట్రాయ్ చేసినా, దేని నాశనం చేసినా ఇంకో దాని మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సపోజ్ ఆర్థికంగా వాళ్ళని ఎఫెక్ట్ కొట్టారనుకోండి, వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ సమాజాలను దాటేసి, అంటే వాళ్ళ సమాజం నుంచి చిన్నభిన్నం అయిపోతారు. అదేవిధంగా వాళ్ళ సమాజాన్ని దెబ్బ కొడితే వాళ్ళ ఆర్థిక వనరులు వాళ్ళకి ఉండవు. సో ఈ విధంగా ఈ కనెక్షన్ని వాళ్ళు కోల్పోకుండా ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ చాలా వరకు ఆదివాసీలు మనకి మెయిన్ స్ట్రీమ్ సిటీల్లోకి కన్స్ట్రక్షన్ వర్కర్స్గా, ఇండస్ట్రియల్ వర్కర్స్గా వచ్చేస్తున్నారు అన్నమాట. సో మనం ఇప్పటిదాకా ఆదివాసీలు ఎలా ఎఫెక్ట్ అయ్యారో చూసాం కదా. సో ఇప్పుడు మైనారిటీస్ వాళ్ళు ఎట్లా మార్జినలైజ్ చేయబడ్డారో చూద్దాము. సో ఇక్కడ మైనారిటీస్ అన్న వెంటనే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే, మైనారిటీస్ అంటే అంకెల పరంగానే మైనారిటీ కాదు, కానీ వాళ్ళ కొన్ని వనరులకి వాళ్ళకి లేని యాక్సెస్ని బట్టి, సామాజికంగా బట్టి, అదేవిధంగా కొన్ని వాళ్ళ కల్చర్ని కూడా పరిగణనలోకి తీసుకొని వాళ్ళని అంటే మైనారిటీ అనే కాన్సెప్ట్ని ఆ విధంగా కూడా అర్థం చేసుకోవాలి, ఉట్టి అంకెల పరంగా కాకుండా. సో మనం ప్రీవియస్ చాప్టర్స్లో చూసుకున్నట్టు మెజారిటీ వాళ్ళు మైనారిటీ వాళ్ళని ఈ కోణంలో, అంటే ఒక కల్చరల్ పరంగా కూడా డామినేట్ చేయకుండా ఉండడానికి, లేదా కల్చరల్ పరంగా కూడా భేదభావాలు చూపించకుండా ఉండడానికి, తద్వారా మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిసడ్వాంటేజ్గా, నిస్సహాయులుగా ఉండకుండా ఉండడం కోసం కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసింది. అంటే కొన్నిసార్లు కొన్ని సమాజాలు కొన్ని కల్చర్స్ పాటించడం వల్ల కొంచెం భయంగా, తర్వాత హెసిటేట్ చేసుకుంటా ఉంటారనమాట. సో అలాంటి లైఫ్స్ వాళ్ళు మైనారిటీస్ బతకకుండా, అభద్రత వాళ్ళకి నచ్చిన ఒక కల్చర్ని, ఆచారాన్ని పాటిస్తున్నందుకు అభద్రతా భావంగా ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్స్ ఇచ్చింది, మన రాజ్యాంగంలో ప్రమోట్ చేసింది అనమాట. సో కాన్స్టిట్యూషన్ ఎందుకు ప్రొవైడ్ చేసిందంటే, ఇండియా యొక్క కల్చరల్ డైవర్సిటీని, అంటే కల్చరల్గా మన ఆచారాలు పద్ధతుల్లో కూడా విభిన్నతని పెంపొందించడం కోసం, దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసము, ప్లస్ సమాన న్యాయము, అన్ని వర్గాలకి సమాన న్యాయం ఉండాలన్న కాన్సెప్ట్ని బట్టి కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగంలో ప్రొటెక్ట్ చేసింది అనమాట. సో మనం నెక్స్ట్ చూసే టాపిక్ ఏంటంటే, మీకు దానికి ముందు ఏం చెప్తున్నానంటే, ఫండమెంటల్ రైట్స్లో చాలా మైనారిటీస్ని, కల్చరల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా చాలా ఉన్నాయి. ఈ చాప్టర్ అందుకే ఇంపార్టెంట్ అన్న. చాలామంది అంటే ఇంపార్టెంట్ అని మీరు ఏదైనా ఎగ్జామ్ సిలబస్ పేపర్ని చూసి మ్యాచ్ చేసుకొని ఒక కాన్సెప్ట్ ఇంపార్టెంటా కాదా మీరు చూసుకోండి, వీలైతే నేను చెప్తాను నెక్స్ట్ టైం నుంచి. కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ చాప్టర్ అంటాను. ప్లస్ మీకు మార్జినలైజేషను, బ్యాక్వర్డ్ క్లాసెస్, తర్వాత ఇట్లా కల్చరల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, కల్చరల్లీ మార్జినలైజ్డ్ వాళ్ళ సంబంధించి ఏదైనా ఎస్సే వచ్చినా కానీ ఇందులో నుంచి చాలా పాయింట్స్ రాయొచ్చు మీరు. సో ముస్లిమ్స్ అండ్ మార్జినలైజేషన్ చూద్దాము. ముస్లిమ్స్ వాళ్ళు ఎలాగా మళ్ళీ సైడ్ చేయబడ్డారు, వాళ్ళు ఎలాగా కొన్ని సామాజిక ఆర్థిక డెవలప్మెంట్స్కి నోచుకోలేకపోయారో చూద్దాం అన్నమాట. సో ఈ స్టాటిస్టిక్ గుర్తుపెట్టుకోండి, ఉన్నాయి రఫ్గా. ముస్లిమ్స్ ఏంటంటే ఇండియా పాపులేషన్లో 14.2% ఉన్నారు. వీళ్ళని మార్జినలైజ్డ్ అంటే ఇట్లా పక్కకి నెట్టివేయబడ్డ కమ్యూనిటీగా భావిస్తారనమాట. ఎందుకు అనేది మనం ఫర్దర్ క్లాస్లో చూద్దాం అన్నమాట. ముస్లిం కమ్యూనిటీ విత్ రిగార్డ్ టు బేసిక్ కమ్యూనిటీస్, లిటరసీ అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో ఈ మూడు ఇండికేటర్స్ చూసుకోవాలి మనం ఎప్పుడైనా ఒక కమ్యూనిటీ మార్జినలైజ్డా కాదా తెలుసుకోవాలన్నప్పుడు ఈ మూడు పారామీటర్స్ చూసుకోవాలి. సో ఈ మూడు పారామీటర్స్ వాళ్ళకి సరిగ్గా అందలేదు అన్నది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూద్దాం.
సో ఈ స్టాటిస్టిక్స్ చూడండి, ఇది 2008-2009 డేటా. అంటే ఒక రిలీజియస్ కమ్యూనిటీగా ఈ డేటాని కంపైల్ చేశారు. అందులో చూసినట్టయితే పక్కా హౌస్ మిగిలిన రిలీజియన్స్తో కంపేర్ చేస్తే ముస్లిమ్స్కి తక్కువ ఉంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ చూసుకుంటే ఎలక్ట్రిసిటీకి యాక్సెస్ కూడా వాళ్ళకి తక్కువ ఉంది. అదేవిధంగా ట్యాప్ వాటర్ యాక్సెస్ చూసినా కానీ వాళ్ళకి తక్కువగా ఉంది. సో ముస్లిం కమ్యూనిటీ ఈ పారామీటర్స్లో, బేసిక్ కమ్యూనిటీ అదే కదా, ఇవన్నీ బేసిక్ సప్లైస్, బేసిక్ నీడ్స్. సో బేసిక్ నీడ్స్, బేసిక్ అమ్యూనిటీస్కి యాక్సెస్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఒక విధంగా మార్జినలైజ్ కమ్యూనిటీ అనే అన్నారు. సో ముస్లిమ్స్ ఎందుకు ఇలా వెనకబడి ఉన్నారనే అనిపించి ఒక హై లెవెల్ కమిటీ వేశారు 2005లో, జస్టిస్ రాజేందర్ కమిటీ. సో ఈయనను ఎందుకు వేశారంటే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళ స్టేటస్ ఏంటో చూడమని ఒక రిపోర్ట్ తయారు చేయమంటే, ముస్లిమ్స్ మార్జినలైజ్ కమ్యూనిటీనే, వాళ్ళు ఎస్సీలు ఎస్టీలతో సమానంగా లేదా వాళ్ళతో పోల్చబడిన రేంజ్లోనే ఉన్నారు. సో అందుకని ముస్లిమ్స్ వెనకబడిన కమ్యూనిటీ అని చెప్పి ఒక రిపోర్ట్ తయారు చేశారనమాట. అందులో ఆ రిపోర్ట్లో ఏమని చెప్తారంటే, స్కూలింగ్ అంటే స్కూల్కి వెళ్ళే ఏజ్ ఏంటి, 7 to 16 ఏజ్లో ముస్లిమ్స్లో కూడా ఈ ఏజ్లో చాలా తక్కువ మంది స్కూల్కి వెళ్తున్నారు, స్కూలింగ్ కూడా సరిగా అందట్లేదు అని ఒక రిపోర్ట్లో ప్లేస్ చేశారన్నమాట. సో ఆర్థికపరమైన, సామాజిక పరమైన మార్జినలైజేషన్ వీళ్ళు ముస్లిమ్స్ ఎట్లా ఎదుర్కొన్నారు అని అంటే, ముస్లిమ్స్ పాటించే పద్ధతులు, ముస్లిమ్స్ పాటించే వాళ్ళ అలవాట్లు ఇవన్నీ మామూలుగా కొంచెం డిఫరెంట్గా కనిపించాయి అన్నమాట. సో నార్మల్గా అందరూ అనుకున్నట్టు కాకుండా, మెయిన్ స్ట్రీమ్గా అందరూ ఉన్నట్టు కాకుండా, ముస్లిం ఆడవాళ్ళు అయితే బుర్కా వేసుకుంటారు, లేదా మగవాళ్ళు అయితే గడ్డం పెంచుకుంటారు. సో ఇలా ఉండేటప్పటికీ, మిగతా వాళ్ళందరికంటే డిఫరెంట్గా ఉండేటప్పటికీ వాళ్ళని వేరుగా చూడడం స్టార్ట్ చేశారు. అక్కడ నుంచే ఈ సపరేషన్, అక్కడ నుంచే వీళ్ళని అంటే ఒక సైడ్ చేయడం అన్నట్టు ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా అది కొంచెం పెరుగుకుంటూ వచ్చేసి కొంచెం డిస్క్రిమినేట్, భేదభావాలు చూపించడం స్టార్ట్ చేస్తారు మనం. సో ఈ విధంగా వాళ్ళ సోషల్ అంటే సామాజిక పరమైన, ఆర్థిక పరమైన, వాళ్ళకి మతంపరమైన కొన్ని పద్ధతులు పాటించడం వల్ల కూడా మార్జినలైజేషన్ జరుగుతుంది అనేది నేను మీకు చెప్దాం అనుకున్నాను. కొన్ని సిచ్యువేషన్స్, కొన్నిసార్లు వాళ్ళు ఎట్లా అణచివేయబడతారు, ఎట్లా అట్టడుగు వర్గాలు అయిపోతారంటే, కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలు వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తూ ఉండేది. అనేక రకమైన న్యూస్ రిపోర్ట్స్ మనం చూసుంటాం లాస్ట్ 10-15 ఇయర్స్లో. తర్వాత కొన్నిసార్లు హింస చోటు చేసుకుంటుంటుంది, కొన్నిసార్లు ప్రిజుడీస్ వాళ్ళని ఒక ఏమంటారు, స్టీరియోటైప్స్గా చూస్తారు. ముస్లిమ్స్ అంటే ఇలా, ముస్లిమ్స్ అంటే అలా అన్న ఒక మైండ్ సెట్ ఉండిపోతుంది అనమాట. సో ఇది వాళ్ళని ఒక మార్జినలైజ్డ్ కమ్యూనిటీగా చేసింది అనమాట. సో ఇక్కడ మనం పైన 2 ఎగ్జాంపుల్స్ చేసాము. ఆదివాసీల పరిస్థితి చూసాము, ముస్లిం కమ్యూనిటీస్గా చూసాము. ముస్లిం కమ్యూనిటీస్ విషయంకి వచ్చేటప్పటికి సామాజికంగా, ఆర్థికంగా, తర్వాత వాళ్ళ పద్ధతులు వేరుగా ఉండడం వల్ల, వాళ్ళ పద్ధతులు వేరుగా పాటించడం వల్ల వాళ్ళు కొంచెం మార్జినలైజ్ చేయబడ్డారు అనేది ఒకటి. తర్వాత ఆదివాసీలు ఎట్లాగా వాళ్ళ బతుకు తెరువు లేకుండా వాళ్ళకు ఒరిజినల్గా ఉన్న బతుకు తెరువుని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్న ఒక ఐడియాని ప్రమోట్ చేసుకుంటా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి, ఆ విధంగా వాళ్ళ బతుకు తెరువుని కోల్పోయి, వాళ్ళ స్వేచ్ఛని కోల్పోయి, గత్యంతరం లేక దారిద్ర్యంలోకి నెట్టబడి, తద్వారా మాల్న్యూట్రిషన్ వచ్చి మార్జినలైజ్ చేయబడ్డారు. సో అనేక రకమైన బేసిస్ మీద, అనేక రకమైన విషయాల్లో మార్జినలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఈ మార్జినలైజేషన్ అంటే అట్టడుగు వర్గాలు కానీ, తర్వాత నెట్టివేయబడ్డ వర్గాలు కానీ, వీళ్ళకి ఒక ప్రత్యామ్నాయం మనము ఆలోచించగలిగితే అన్నిటికీ ఒకే సొల్యూషన్ చేయలేము. సో ఇది చాలా కాంప్లెక్స్, క్లిష్టమైన పరిస్థితిలో ఉంటాం అన్నమాట. సో కాన్స్టిట్యూషన్ దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, కాన్స్టిట్యూషన్ దీన్ని ఏ విధంగా ఎదుర్కోమనింది, కాన్స్టిట్యూషన్ చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారము, రాజ్యాంగంలో ఇచ్చిన రైట్ టు ఈక్వాలిటీ, తర్వాత కల్చరల్, రిలీజియస్ ఫ్రీడము, వీటన్నిటిని ప్రభుత్వాలు పాలసీల ద్వారా, చట్టాల ద్వారా ఎలాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఏంటి అనేది మనము ఫర్దర్గా నెక్స్ట్ చాప్టర్లో
చూద్దాం. మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన భారతదేశం యొక్క గొప్పతనమే విభిన్నత. ఆ విభిన్నతని కూడా కాపాడుకుంటా ఎలా ఉండాలి అనేది రాజ్యాంగంలో ఇచ్చారనమాట. సో నేను ఇందాక చెప్పినట్టు ఎలాగా వెనుకబడిన వర్గాలు ఎలాగా వెనుకబడ్డాయి, లేకపోతే వెనుకబడ్డాను కన్నా అట్టడుగు వర్గాలు ఎలా ఉండిపోయినాయి, పక్కకి నెట్టివేయ వర్గాలు ఎలా ఉండిపోయినాయి, వారిని బయటికి తీసుకొచ్చి ఎలాగా వారిని జనజీవన స్రవంతితో కలపగలము, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, అవకాశాలు ఏంటి, వాటిని ఎట్లా మార్చుకోగలము, ప్రభుత్వాలు ఏం చేయొచ్చు, సమాజం ఏం చేయొచ్చు అనేదంతా మనం నెక్స్ట్ చాప్టర్లో చూస్తాము. ఈ చాప్టర్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఎండ్ చేసే ముందు లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ మార్జినలైజేషన్ ఇట్లా పక్కకి నెట్టివేయబడుట అనేది మెయిన్ రీజన్ ఏంటంటే సోషల్ స్టేటస్ని కూడా, సమాజంలో కూడా వాళ్ళ లెవెల్ని కొంచెం తగ్గిస్తుంది అనేది మనము చాలా సందర్భాల్లో చూసాము. అది మీకు గుర్తు చేస్తున్నాం మళ్ళీ. సో అలా తగ్గడం వల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్, విద్యకి సరిగ్గా యాక్సెస్ ఉండదు. ఆ తర్వాత కొన్ని వనరులకి యాక్సెస్ ఉండవు. అన్టచబిలిటీ ఒకటి ఉంటుంది. సో దళితులు ఎలాగ మార్జినలైజ్ చేయబడ్డారు, దళితులు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటో కూడా మనం నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. కంటిన్యూ చేద్దాం ఇప్పుడే. సో కన్ఫ్రంటింగ్ మార్జినలైజేషన్ అంటే మార్జినలైజేషన్ అంటే ఇట్లా పక్కకి నెట్టబడటాన్ని, తర్వాత అట్టడుగు వర్గాలుగా ఉండిపోయిన వారు, ఆ తర్వాత అణచివేయబడిన వారు ఎలాగా ఎదుర్కోగలరు, అంటే వాళ్ళు ఆ ప్రాసెస్ని, ఆ సిచ్యువేషన్ని ఎదుర్కొని ఎలా బయటపడగలరు అనేది చూద్దాం. ఎన్ని రకాలుగా ఎదుర్కోగలరు, ఇక్కడ మీరు చూసినట్టయితే కొంతమంది సన్యాసం తీసుకొని లేదా ప్రశాంతంగా అడవుల్లో సైలెంట్గా వెళ్ళిపోయిన ఉన్నారు. కొంతమంది ఆర్మ్ స్ట్రగుల్ అంటే యుద్ధాలుగా లేకపోతే ఆయుధాలు పట్టుకొని వెనుకబడి తిరిగిన వాళ్ళు ఉన్నారు. మీకు మెయిన్ ఎగ్జాంపుల్ ఎవరంటే అల్లూరి సీతారామరాజు గారు. సో ఈ విధంగా తర్వాత కొంతమంది ఏంటంటే వాళ్ళలోనే ఒకళ్ళు బాగా చదువుకొని వాళ్ళ ఊరికి మంచి చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆర్థికంగా కొంచెం అడ్వాన్స్ అయ్యి లేదా ఆర్థికంగా కొంచెం మెరుగైన సిచ్యువేషన్లోకి వచ్చి వాళ్ళ వర్గాన్ని బాగా చేయించిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా అనేక విధాలుగా దీన్ని ఎదుర్కొన్నారు అన్నమాట. సో మెయిన్గా ఇట్లా మార్జినలైజ్ చేయబడిన వర్గాలు ఎక్కువ శాతము రాజ్యాంగంలో ఏముంది, రాజ్యాంగంలో వాళ్ళకి ఎటువంటి రైట్స్ ప్రొవైడ్ చేయబడినాయి, రాజ్యాంగంలో ఎటువంటి ప్రొటెక్షన్ ఉంది, రాజ్యాంగంలో ఎటువంటి రక్షణ కల్పిస్తుంది, లేదా రాజ్యాంగాన్ని మనం ఒక ఆయుధంగా పెట్టుకొని మన హక్కులు మనం ఎట్లా పొందుకోగలము అనేది ఎదురు చూస్తూ ఉంటారు. చాలా వరకు ఉద్యమాలు కూడా అలాగే జరిగినాయి. రాజ్యాంగంలో ఇది ఉంది కాబట్టి మాకు ఇది ప్రొవైడ్ చేయండి, రాజ్యాంగంలో ఈ విధంగా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఒక చట్టం తీసుకురండి, దానికి అనుగుణంగా కొన్ని పాలసీస్ తయారు చేయండి అని ప్రభుత్వాన్ని చాలా రకాలుగా అడిగారు అన్నమాట. సో ఇన్వోకింగ్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్లో ఎన్ని విధాలుగా లేదా ఫండమెంటల్ రైట్స్లో కలుగజేయబడ్డ ప్రొటెక్షన్ ఏంటి అనేది చూద్దాము. మనం స్టార్టింగ్ చాప్టర్స్లో చూసుకున్నట్టయితే సమాజంగా తర్వాత రాజకీయంగా మన ప్రజాస్వామ్యం ఎట్లాంటిదో చూసామన్నమాట. అందులో నుంచి వచ్చిన ఐడియానా ఈ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. సో ఈ ఫండమెంటల్ రైట్స్లో మనకి ఫస్ట్ తెలిసింది ఏంటిది, రైట్ టు ఈక్వాలిటీ. సో ప్రతి ఒక్కరు సమానంగా చూడబడాలి, ప్రతి ఒక్కరు సమానమే అన్న ఒక పాయింట్ వాళ్ళు లేదా మార్జినలైజ్డ్ వాళ్ళు ఎదగడానికి కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేయబడిన ఒక ఫస్ట్ ప్రిన్సిపల్ లేదా ఒక ప్రొటెక్షన్. సో అందరూ సమానంగా చూడబడాలి అనేది వాళ్ళు ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల్లో ఉన్న ప్రొవిజన్స్ని బేస్ చేసుకొని మార్జినలైజ్ చేయబడిన వాళ్ళు లేదా అట్టడుగు వర్గాలు ఎవరైనా ఉంటే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వానికి ఎత్తి చూపుతారు. రెండవది తర్వాత వచ్చే పాయింట్ ఏంటంటే ఈ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపడమే కాకుండా కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసినట్టు, రాజ్యాంగం ప్రొవైడ్ చేసినట్టు ప్రభుత్వము చట్టాలని తయారు చేయాలి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ విధంగా గవర్నమెంట్ని కొత్త చట్టాలు చేయడంలో ఫండమెంటల్ రైట్స్ని యూజ్ చేసుకొని ఎన్ఫోర్స్ చేయమని కోరుతున్నారు అన్నమాట. సో ఫండమెంటల్ రైట్స్లో ఆ ప్రొటెక్షన్ ఉంది. సో కాన్స్టిట్యూషన్లో ఇంకో ప్రొవిజన్ ఏంటంటే ఆర్టికల్ 17 ఏం చెప్తుంది అంటే అన్టచబిలిటీ
హ్యాస్ బీన్ అబాలిష్డ్ అంటే అంటరానితనాన్ని పూర్తిగా కొట్టేసింది అనేది అనమాట. సో దీనివల్ల ఎవరికి ప్రొటెక్షన్ అనేది చూద్దాం. సో అంటరానితనం ఎవరికి వ్యతిరేకంగా ఉన్నది? దళితులకి వ్యతిరేకంగా ఉంది ఎక్కువ శాతం. సో అందువల్ల వాళ్ళు సరిగ్గా విద్యను అభ్యసించలేకపోయారు, దేవాలయాలు ఎంటర్ అవ్వలేకపోయారు, తర్వాత పబ్లిక్ ఫెసిలిటీస్ వాటర్ ట్యాంక్స్ కానీ పాండ్స్ కానీ యాక్సెస్ చేయలేకపోయారు. సో ఈ అన్టచబిలిటీని తీసేయడం వల్ల వాళ్ళకి విద్యకి యాక్సెస్ వచ్చింది, తర్వాత దేవాలయాలు ఎంటర్ అవ్వచ్చు, ప్రవేశించవచ్చు, తర్వాత పబ్లిక్ ఫెసిలిటీస్ లాగా అంటే పార్క్స్ కానీ కొన్ని రోడ్స్ కానీ కొన్ని వాటర్ రిసోర్సెస్ వీటన్నిటిని కూడా వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇదొక తప్పు ప్రాక్టీస్, అంటే ఈ ప్రాక్టీస్ని ఫాలో అవ్వడం తప్పు అని గవర్నమెంట్ ఆర్టికల్ 17లో అన్టచబిలిటీని అంటే అంటరానితనాన్ని అబాలిష్ చేస్తూ ప్రొవైడ్ చేసిన ఒక ప్రొటెక్షన్ అనమాట. అంత మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో దీన్ని అంటే అంటరానితనాన్ని ఎవరు సహించరు, ఆ పైన అంటరానితనం ఎవరన్నా చూపిస్తే కనుక అది శిక్ష వేయబడే ఒక క్రైమ్, ఒక పనిషబుల్ ఆఫెన్స్ అంటారు అనమాట, పనిషబుల్ క్రైమ్. కాన్స్టిట్యూషన్లో ఇంకొన్ని సెక్షన్స్ అన్టచబిలిటీ తప్పు అని ప్రొవైడ్ చేసిన ఏంటంటే ఆర్టికల్ 15 పరంగా ఏంటంటే మీరు ఒక రిలీజియన్ అంటే మతపరంగా, రేస్ పరంగా, లేదా కాస్ట్ జాతి వర్ణం పరంగా, తర్వాత సెక్స్ పరంగా, తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన చోట, ఈ విధంగా మీరు ఎవరిని డిస్క్రిమినేట్ చేయలేరు. వాళ్ళు ఒక రిలీజియన్లో పుట్టారు కదా అని వాళ్ళని వేరుగా చూడడం లేదు, తర్వాత వేరే ఊరు నుంచి వచ్చారు కదా అని వేరే దగ్గర పుట్టారు కదా అని చెప్పి వారిని పట్ల భావాలు చూపించకూడదు. సో వీటన్నిటిని బట్టి కూడా ప్రొటెక్షన్ కలుగు చేసింది అనమాట. సో ఈ పర్టికులర్ ప్రొవిజన్ యూజ్ చేసి దళితులు చాలా వరకు వాళ్ళు ఏవైతే హక్కులు కోల్పోయారో లేదా చరిత్రాత్మకంగా వాళ్ళు ఎట్లయితే తక్కువగా చూడబడ్డారో వీటన్నిటిని అధిగమించి వారికి కావాల్సిన హక్కుల్ని గెలుచుకున్నారు. వాళ్ళకి దానికి కావాల్సిన చట్టాలని ప్రభుత్వాల చేత చేయించుకున్నారు, ఉద్యమాలు చేసి, స్ట్రగుల్స్ చేసి అనేక విధంగా. సో ఈ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల్ని చూసి లేదా ప్రాథమిక హక్కుల్ని చూపించి వాటిని ఒక అదునుగా లేకపోతే వాటిని అడ్డుపెట్టుకొని దళితులు ఎక్కువ శాతం వాళ్ళకి కావాల్సిన స్వేచ్ఛని కానీ, వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ని కానీ, వాళ్ళకి కావాల్సిన హక్కుల్ని కానీ, వాళ్ళకి కావాల్సిన న్యాయాన్ని కూడా పొందుకున్నారు. అదేవిధంగా మిగిలిన మైనారిటీ గ్రూప్స్ కూడా. సో దళితులు ఎట్లాగ ఉన్నారో అట్లాగే మిగిలిన మైనారిటీ గ్రూప్స్ ఏంటి, కల్చరల్గా, ఎడ్యుకేషనల్గా, రిలీజియస్గా. ఇప్పుడు మనకు అనేక చోట్ల రిలీజియస్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో వాటిలో ఎట్లా ఉంటుంది, రిలీజియస్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, తద్వారా వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ కమ్యూనిటీకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, వాళ్ళ కల్చర్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. అంటే మైనారిటీ వాళ్ళు వాళ్ళ కల్చర్ని, రిలీజియన్ని కూడా ప్రమోట్ చేసుకోవడానికి, లేదా వాళ్ళ వర్గంలో ఎడ్యుకేషన్ వాళ్ళు పెంపొందించుకోవడం కోసం, వాళ్ళ వర్గంలో వాళ్ళకి ఎడ్యుకేషన్ కలుగు చేయడం కోసం కూడా వాళ్ళు ఈ ప్రొవిజన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మీకు కల్చర్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియాలంటే సంస్కృతి అనమాట. ఎవరి సంస్కృతి వాళ్ళని ప్రమోట్ చేసుకునేలాగా వాళ్ళ సంస్కృతిని వాళ్ళు ప్రమోట్ చేసి తర్వాత నెక్స్ట్ జనరేషన్కి, అంటే అది కూడా వాళ్ళ కల్చర్ని, వాళ్ళ సంస్కృతి అణగారిపోకుండా చూసుకునే బాధ్యత కూడా వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. సో ఈ విధంగా సాంస్కృతిక పరంగా కూడా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేసింది, అంటే రాజ్యాంగంలో ప్రొవైడ్ చేసింది. కాబట్టి కల్చర్ పరంగా, సాంస్కృతికంగా కూడా ఒక అగ్రంగా అంటే హై పొజిషన్లో డామినెంట్లో ఉన్న కమ్యూనిటీ మైనారిటీస్ యొక్క కల్చర్ని తొక్కివేయకుండా, అణచివేయకుండా కూడా ప్రొటెక్షన్ ఉంది. సో ఇప్పటిదాకా మనము కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్లో ఏ విధంగా ప్రొటెక్షన్ కలుగు చేయబడిందో చూసాం కదా. ఇప్పుడు చట్టాల ద్వారా వీళ్ళకి వెనుకబడిన వర్గాలు లేదా అట్టడుగు వర్గాలు, నెట్టివేయబడ్డ వర్గాలకి ఏ విధంగా ప్రొటెక్షన్ ఉంది, వాళ్ళకి రక్షణ ఉంది అనేది, వాళ్ళని ఎలా ప్రమోట్ చేయొచ్చో కూడా చూద్దాం. గవర్నమెంట్ మనకు తెలిసినట్టు చట్టాలు చేసేది ప్రభుత్వమే. చట్టాలు చేయడమే కాకుండా కొన్ని సర్వేలు చేసి కూడా ఇప్పుడు ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలంటే ఆ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయాలి కదా. ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం కోసం అనేక సర్వేలు చేశారు, అనేక కమిటీస్ ఎస్టాబ్లిష్ చేశారు.
ఆ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని బట్టి పాలసీస్ తయారు చేశారు, తర్వాత గ్రూప్స్కి కొన్ని అవకాశాలు కలుగు చేశారు, ఆ తర్వాత చట్టాలు కూడా వచ్చినాయి అన్నమాట కమిటీస్ ప్రొవైడ్ చేసిన రిపోర్ట్స్ని బట్టి. ఫస్ట్ దీనిలో ఏంటంటే ప్రమోటింగ్ సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం. సో ఈ సామాజిక న్యాయం కలగాలి అని అంటే దళితులు కానీ ఆదివాసీలు కానీ ఒక అంటే నార్మల్ కంటే ఒక లెవెల్ తక్కువే ఉన్నారు, అంటే చారిత్రాత్మకంగా అణచివేయబడ్డారు కాబట్టి వాళ్ళని అలాగే ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు పైకి తీసుకురావాలంటే వాళ్ళకి ఏదో ఒక స్పెషల్ ప్రొవిజన్ ఉండాలి, లేదా స్పెషల్ వాళ్ళకి ఏమన్నా కలుగు చేయాలి, వాళ్ళకి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. స్పెషల్ ట్రీట్మెంట్ అనడం కంటే దాన్ని పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు. అది చూడండి, పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే ఒక మంచిని బయటికి తీసుకురావడం కోసం కొంత డిస్క్రిమినేట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి సబ్సిడైజ్డ్ ఫ్రీ కానీ సబ్సిడైజ్డ్ హాస్టల్స్ ఉంటాయి కొన్ని దళిత ఆదివాసీ ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్తే. హాస్టల్స్ ఇవన్నీ కొంచెం ఫ్రీగా సబ్సిడైజ్డ్ రేట్స్లో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి చాలా కాలం నుంచి ఎడ్యుకేషన్ లేదు, ఎడ్యుకేషన్ వాళ్ళకి డినై చేయబడింది. కాబట్టి వాళ్ళని పైకి తీసుకురావాలంటే వాళ్ళకి ఇట్లాంటి కొన్ని పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఫీచర్స్ ఉండాలన్నమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆశ్రమ పాఠశాలలు, గిరిజన పాఠశాలలు, గిరిజన వసతి గృహాలు, మహిళా వసతి గృహాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ దీనిలో భాగమే అన్నమాట. ఆ తర్వాత ఇంకొక పాలసీ ఏంటంటే రిజర్వేషన్ అన్న విషయం వచ్చిన వెంటనే అనేక విధమైన ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మనము కొన్ని సంవత్సరాలు దీని మీద డిబేట్లు పెట్టుకున్నా కానీ ఇది ఎప్పటికీ తరగదు. కానీ మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ని రాజ్యాంగం ప్రొవైడ్ చేసిన దాన్ని బట్టి మనం ఇక్కడ చదువుకుందాం. రిజర్వేషన్ కరెక్ట్ అని కొంతమంది అంటారు, తప్పని కొంతమంది అంటారు, రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు ఇంకా వాటిని లాక్కొస్తున్నారని అంటారు. అనేక విధమైన ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, డిబేట్స్ ఉన్నాయి, కానీ మనం ఇక్కడ మనకు అవసరం ఎంత అవసరమో అంత చదువుకుందాం. సో ఈ రిజర్వేషన్ అనమాట. సో రిజర్వేషన్ ఎన్ని చోట్ల మనకు తెలిసి 2 చోట్ల ఎక్కడంటే జాబ్స్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్ల కోసం. సో మనం ఇప్పుడు ఐఐటి, ఎన్ఐటి, ఎంబీబీఎస్, సెంట్రల్ యూనివర్సిటీస్ ఇట్లాంటి సీట్లు ఉన్నాయి. ఇలాంటి కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో సీట్ కావాలంటే అందులో మనకి రిజర్వేషన్ ఉంటుంది. ఈ ఓబీసీ, జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా కేటగిరీస్ ఉంటాయి. వాళ్ళ కమ్యూనిటీకి తగ్గ కట్ ఆఫ్స్ కూడా వేరుంటాయి మనం చూసినట్టయితే. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో కూడా పోస్టింగ్ ఎక్కడ నోటిఫికేషన్ వస్తే ఓబీసీకి ఇన్ని వేకెన్సీస్, జనరల్కి ఇన్ని వేకెన్సీస్, ఎస్సీకి ఇన్ని వేకెన్సీస్, ఎస్టీకి ఇన్ని వేకెన్సీస్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ప్రొవైడ్ చేయడం వల్ల కూడా ఇది కూడా పాజిటివ్ డిస్క్రిమినేషన్, పార్ట్ ఆఫ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు అనమాట. సమాజంలో వాళ్ళు ఇన్ని రోజులు వెనుకబడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా కొంచెం ఒక స్పెషల్ కన్సెషన్ లాగా లేదా ఇన్సెంటివ్ లాగా ఇస్తే వాళ్ళ సమాజం కూడా కొన్ని హై లెవెల్స్లోకి వెళ్ళి వాళ్ళ సమాజం కూడా మెరుగవుతుంది అని ఒక ఐడియా అన్నమాట. సో మనకు అందరికీ తెలిసిన విషయమే కదా ఎట్లా ఇది జరుగుతుంది అని అంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సెంట్రల్ లెవెల్లో ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళు ఎవరెవరు అనేది ఒక లిస్ట్ ఉంటుంది, స్టేట్లో కూడా ఆ లిస్ట్ ఉంటుంది. ఆ వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కేటగిరీలో వాళ్ళు అప్లై చేసుకుంటారు. వాళ్ళ కేటగిరీకి చెందిన వాళ్ళని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే క్యాస్ట్ కానీ ట్రైబ్ సర్టిఫికేట్ కానీ అది ప్రొడ్యూస్ చేసి వాళ్ళ రిజర్వేషన్ బెనిఫిట్ని పొందుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పటిదాకా చెప్పింది అదే. ఇది కట్ ఆఫ్స్ విషయం కూడా చెప్పా కదా, సో అది ఇక్కడ ఇచ్చాడు అనమాట. సో ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ దళిత్స్ అండ్ ఆదివాసీస్. సో ఒక ఉద్యమం ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది మళ్ళీ మనం కథలాగా చూసుకుందాం అనమాట. సో కథ ఏంటంటే ఒక విలేజ్, ఆ విలేజ్ పేరేంటంటే జక్మల్గూర్ అని ఒక విలేజ్ అనమాట. సో ఈ విలేజ్లో అంటే విలేజ్ అంటే చుట్టుపక్కల ఒక 20 తండాలు ఇవన్నీ కలిసి వస్తాయి. వీళ్ళకి ప్రతి సంవత్సరం కాదు 5 సంవత్సరాలకు ఒకసారి ఒక ఫెస్టివల్ జరుగుతుంది, జాతర ఫెస్టివల్ ఏదో ఒకటి. సో ఇది జరిగింది పెద్ద ఈవెంట్ కాబట్టి చుట్టుపక్కల విలేజెస్ వీళ్ళందరూ వస్తారనమాట. సో ఇక్కడ మనకి డిస్క్రిమినేషన్ ఎలా జరిగిందో మనము తెలుసుకుందాం. సో ఇప్పుడు ఆ విలేజ్లో ఏమవుతుందంటే ఆచారం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మన జాతర కానీ లేదా ఒక పెద్ద ఫెస్టివల్ అన్నప్పుడు కానీ ఆ విలేజ్లో ఎప్పటి నుంచో ఉన్న ఒక దైవం ఉన్నాడు అనమాట. సో అదేవిధంగా అక్కడ పురోహితుడు పూజారి అని ఉంటారు అనమాట. సో రిచువల్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, అక్కడ ఒక రిచువల్ అంటే ఒక పద్ధతి, ఆచారం ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే,
దళిత్ కమ్యూనిటీకి చెందిన ఒక ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పూజారి పురోహితుడు ఎవరైతే ఉన్నారో ఆయన కాళ్ళు కడిగిన నీళ్ళతో వీళ్ళు స్నానం చేసి ఈ యొక్క పద్ధతి లేదా ఈ యొక్క పండుగను ఈ యొక్క ఫెస్టివల్ని స్టార్ట్ చేస్తారనమాట. సో తరతరాలుగా రత్నం అనే ఒక వ్యక్తి యొక్క ఫ్యామిలీ వాళ్ళు ఈ ఆచారం చేసుకుంటూ వస్తున్నారు. సో అలా జరుగుతూ వచ్చింది. అది వీళ్ళు అంటే రత్నం అనే ఫ్యామిలీ వాళ్ళు దళిత్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అనమాట. సో ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నారు, వాళ్ళు అలాగే చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఇలా చేసినా కానీ ఈ ఈ రత్నం అనే ఫ్యామిలీ వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ దేవాలయంలోకి ప్రవేశం లేదు. వాళ్ళు పూజారి కాళ్ళు కడిగి దాంతో స్నానం చేసినా కానీ దేవాలయంలోకి వాళ్ళకి ప్రవేశం లేదు. పురోహితుడు మాత్రమే లేదా పూజారి మాత్రమే వెళ్ళగలడు. ఈ విధంగా పూజారి కాళ్ళు కడిగిన నీళ్ళతో స్నానం చేయడం ఒక గొప్ప గౌరవంగా కూడా భావిస్తూ ఉంటారు అనమాట. ఈ అకేషన్లో వాళ్ళతోనే అట్లా స్టార్ట్ అవ్వాలని, వాళ్ళు మేము ఇంత గొప్ప మా స్టార్టింగ్ మాతోనే అని చెప్పి రత్నం ఫ్యామిలీ, ఈ దళిత్ ఫ్యామిలీ వాళ్ళు కూడా భావిస్తున్నారు. సో రత్నం ఏమో ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ అనమాట. అంటే వాళ్ళ కుటుంబాల్లో తరతరాలుగా చూసుకుంటే తినే ఫస్ట్ ఒక కాలేజ్ ఇంజనీరింగ్ చేసేసి వచ్చాడనమాట. ఇంజనీరింగ్ చేసి వచ్చిన తర్వాత ఏమైంది, రత్నంని ఇక అంతకుముందు దాకా వాళ్ళ నాన్న వాళ్ళ పితరులు చేస్తూ ఉన్నారు, ఇప్పుడు తినని చేయమన్నారు అనమాట. తినని చేయమంటే నేను చేయను అని చెప్పి రిఫ్యూజ్ చేశాడు. ఈ పద్ధతి ఈ ఆచారం కరెక్ట్గా నేను అనుకోవట్లేదు సో అని చెప్పి రిఫ్యూజ్ చేశాడు. రత్నం ఏమంటాడంటే నాకు ఈ ఆచారం మీద నమ్మకం లేదు, ఒక దళితుడు అయినందువల్ల మా కుటుంబం చేత ఇదంతా చేపిస్తారా అని రిజెక్ట్ చేస్తాడు, చేయను అంటాడు. సో ఇంకా రత్నం ఇది అంటే ఎదురు తిరిగి నేను చేయను అనేటప్పటికీ ఇక అక్కడ ఉన్న వాళ్ళందరికీ కోపం వచ్చిందనమాట. ఆ పురోహితుడికి కోపం వచ్చింది, ఆ అగ్రవర్ణం వాళ్ళకి కోపం వచ్చింది, వీళ్ళు దళితుల్లో ఉన్న వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళ కుటుంబం, వీళ్ళ వర్గానికి చెందిన వాళ్ళకి కూడా కోపం వచ్చింది అనమాట. సో ఎందుకు కోపం వచ్చిందంటే ఒక చిన్న కుర్రోడు ఒక అత్యంత బలగం ఉన్న ఒక అగ్రవర్ణానికి చెందిన వాళ్ళ అడిగితే రిఫ్యూజ్ చేస్తాడా అన్నది కోపం వచ్చింది. సో అది ఆ తర్వాత ఏమైంది, ఎందుకు కోపం వచ్చిందని ఆలోచిస్తే రత్నము చదువుకోవడం వల్ల ఆయనకి జ్ఞానోదయం అయ్యడం వల్ల, చదువుకోవడం వల్ల అగ్రవర్ణంతో సమానం అని అనుకుంటున్నాడా అన్న ఆలోచన వాళ్ళలో వచ్చి వాళ్ళకి కోపం వచ్చింది అనమాట. సో ఈ రత్నం వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు కూడా, వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళు కూడా భయంగా ఉండి వాళ్ళు కూడా కోపపడ్డారు. అంటే భయంతో వచ్చిన కోపం అనమాట. ఎందుకంటే రేపు వాళ్ళందరూ పనిచేసేది అగ్రవర్ణ కులాల్లో ఉన్న వాళ్ళ పొలాల్లోనే. సో ఇప్పుడు రత్నం ఇలా చేయడం వల్ల వాళ్ళందరికీ రేపు పొలాల్లోకి రానికపోతే వాళ్ళకి బతుకు తెరువు లేకపోతే వాళ్ళకి డబ్బులు లేకపోతే వాళ్ళు బతకలేరు. సో ఇవన్నీ ఎందుకు వచ్చింది అని అనుకొని రత్నం మీద వాళ్ళు కూడా కోపపడ్డారు. సో ఇదంతా జరిగేటప్పటికి వాళ్ళు ఇంకా మేము మా వర్గం వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎలా బతకాలి, ఎలా సంపాదించాలి, దీని మీద అంతా ఆగ్రహానికి గురయ్యారనమాట. సో ఇది ఇలా జరుగుతున్నప్పుడు ఇంక వాళ్ళు శపిస్తారనమాట, దేవుడి ఉగ్రత మీ మీదకి రావాలన్నట్టు శపిస్తారనమాట. రత్నం ఇంకో క్వశ్చన్ వేస్తాడు, ఒక దళితుడు కూడా ఆ దేవాలయంలోకి అడుగు పెట్టలేదు, ఇంకా దేవుడికి మన మీద అసలు కోపం ఎట్లా వస్తుంది అన్న ఒక ప్రశ్న వేస్తాడనమాట రత్నం. సో ఇంకా ఊరి పెద్దలందరూ కలిసి ఒక డెసిషన్కి వచ్చి రత్నం కుటుంబ సభ్యుల్ని ఊరు నుండి వెలివేస్తారు. అంటే బహిష్కరణ, ఆస్ట్రసైజ్ అంటే బహిష్కరణ. బాహుబలి సినిమాలో చూస్తాం కదా మనం, బహిష్కరిస్తారు. ఇంకా వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు అని కూడా ఆంక్షలు విధిస్తారు. సో కొన్ని రోజులు అయిన తర్వాత ఏమవుతుందంటే, ఒకరోజు రాత్రి రత్నం వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా, వాళ్ళ ఇంటి మీద నిప్పంటిస్తారు, వాళ్ళ గుడిసెకి నిప్పంటిస్తారు. ఎలాగో ఒకలాగా రత్నము వాళ్ళ మదర్ తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేసినప్పుడు ఏ సెక్షన్ కింద కేసు వేయబడింది అని అంటే, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. సో ఈ చట్టం చాలా పవర్ఫుల్ చట్టం అనమాట. సో దీని మీద కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇది ఉండాలి అని కొంతమంది, దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు అని కొంతమంది. సో అది డిఫరెంట్ ఆర్గ్యుమెంట్.
సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ సెక్షన్ మీద వాళ్ళ మీద కేసు వేసాడు రత్నం. సో రత్నం ఒక్కడే కేసు వేస్తాడు, కానీ వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు ముందుకు రారనమాట. సో ఎందుకంటే భయపడి. సో ఇది ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోకల్ మీడియా ఒక జర్నలిస్ట్ ఎవరో ఈ జరిగిన ఇష్యూ అంతా తెలుసుకొని మీడియాలో ఇంకా అటెన్షన్ వస్తుంది. రత్నం మీడియాలో అటెన్షన్ వచ్చేటప్పటికి రత్నంని ఒక పెద్ద ఏమంటారు దళితుల ఉద్యమం లీడర్ లాగా భావించి ఈ విషయం అంతా అందరికి పబ్లిక్ అయిపోయేటప్పటికి రాజ్యాంగ పరంగా కూడా చూసుకున్నా కరెక్ట్ కాదని చెప్పినప్పుడు ఈ ఆచారాన్ని ఆపేస్తారనమాట. సో అట్లాగా ఈ స్టోరీని మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇది మళ్ళీ కోట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో దళితులకి షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్కి జరుగుతున్న అన్యాయాన్ని చూసి చాలా ఉద్యమాలు పైకి వచ్చినాయి. మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో అనేకమైన విధమైన యాక్టివిస్టులు, ఉద్యమకారులు వీళ్ళందరూ రెడీ అయ్యారు. సో వీళ్ళు ఏంటంటే అగౌరవంగా తర్వాత అసహ్యంగా ట్రీట్ చేయబడుతున్నారు దళిత్స్ అని చెప్పి ఒక గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఒక ఉద్యమంలా తీసుకొచ్చి ఈ యొక్క యాక్ట్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ యాక్ట్ని సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని కూడా వీళ్ళు యాక్టివ్గా చూస్తూ ఉన్నారనమాట. ఇంకా దళిత్ గ్రూప్స్ ఏం చేసినాయంటే ఇంకా కొత్త చట్టాలు తీసుకురావాలి, తర్వాత ఎటువంటి నేరాలు, ఎటువంటి హింసాత్కరమైన నేరాలు చేస్తే ఎంత పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి క్లియర్గా లాలో ప్రొడ్యూస్ చేయాలి, రాయాలి అని చెప్పి అనేక విధమైన చట్టాలు తీసుకొచ్చారు. సమాన హక్కుల కోసం, సామాన్య న్యాయం కోసం. అదేవిధంగా ఒకళ్ళు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే విధంగా లా ఉండాలి. అదేవిధంగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఏం తప్పు చేశారో ఎత్తి చూపించే విధంగా కూడా ఉండాలి అన్నట్టు తీసుకొచ్చారు. చట్టాలు తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఆ విధంగా యాక్ట్ చేసింది అనమాట. సో అదేవిధంగా యాక్ట్లో ఆ చట్టంలో ఎట్లా ఉందంటే ఫస్ట్ మోడ్స్ ఆఫ్ హ్యూమిలియేషన్ అంటే అగౌరవంగా, నీచంగా వాళ్ళని ఎట్లా చూస్తారు, వాటికి ఎంత శిక్ష ఉంది అనేది చెప్తుంది అనమాట. అందులో వచ్చింది ఏంటంటే దళితుల్ని కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ని కానీ, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని కానీ వాళ్ళని తినకూడని వస్తువులు తినిపించి, తర్వాత బట్టలు ఇప్పేసి నగ్నంగా, అర్ధనగ్నంగా లేదా నీచంగా ట్రీట్ చేసి రోడ్ల మీద నడిపించకూడదు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆదివాసీలు, దళితులని ఒక బానిసలుగా చూసే ఒక ఐడియాలజీ కూడా పోవాలి. వాళ్ళని ఒక బానిసల్లాగా ట్రీట్ చేయకూడదు అనేది అది ఒకటి. తర్వాత వాళ్ళకి ఉన్న ల్యాండ్స్ ఏవి కూడా అక్రమంగా ఆక్రమించుకోకూడదు అన్నది అది కూడా ఈ యాక్ట్లో ఉందన్నమాట. తర్వాత దళిత మహిళల పట్ల కూడా ఎట్లాంటి భేదాలు, భావాలు లేదా వాళ్ళ మీద హింసాత్కరంగా అగౌరవపరిచే విధంగా వాళ్ళని ట్రీట్ చేయకూడదు అనేది ఇంకొక ప్రొవిజన్. సో స్కాచ్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ అంటే మాన్యువల్ స్కావెంజింగ్ వల్ల ఉండే ఒక డిసడ్వాంటేజెస్, ఎంత ఘోరమైన తీవ్రమైన పరిస్థితుల్లో ఉంటారు, ఇది ఏ వర్గం వాళ్ళు ఎక్కువ చేస్తారు, ఎక్కువ ఇవి దళిత మహిళా వర్గానికి చెందిన వాళ్ళు చేస్తూ ఉంటారని చాలా రోజులు ఉంది. మనకి ఏపీలో ఆంధ్రప్రదేశ్ బేస్ సఫాయి కర్మచారి ఆందోళన అని ఒకటి జరిగింది. సో మీకు బెజవాడ విల్సన్ అని ఒక అతను ఉంటారు, ఆ పేరు గుర్తురావాలి మాన్యువల్ స్కావెంజింగ్ విషయానికి వచ్చేటప్పటికి. సో ఆయన ఒక గొప్పతనం ఏంటో మీరు చదివి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అసలు ఆయన ఏంటి, ఆయనకు వచ్చిన అవార్డ్స్ ఏంటి, ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది. సో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ గురించి మీకు చాలా బ్రీఫ్గా అంటే షార్ట్గా చెప్తాను చూడండి. ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ఎక్కువ ఊర్లలో మీరు చూసినట్టయితే మనిషి వేస్ట్ ఏదైతే ఉంటుందో, మనము వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత వచ్చే వేస్ట్, తర్వాత బాత్రూమ్ క్లీనింగ్ ఎక్కువ ఒక వర్గానికి చెందిన వాళ్ళే చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచి ఉంటుంది. ఇప్పుడు కొంచెం సిటీస్లో మారి ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ఒకప్పుడు ఒక వర్గానికి చెందిన వాళ్ళే చేయాలని ఉంటుంది. దానివల్ల వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అంటే వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఎదుర్కొనే చాలా వరకు బ్యాక్టీరియా ఇవన్నీ వాళ్ళకి చాలా ఏమంటారు హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి అన్నమాట. ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఐస్కి, స్కిన్కి, తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సిస్టము. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొస్తాయి. అందుకనే మాన్యువల్ స్కావెంజింగ్ అనేది కంప్లీట్గా పోవాలి. తర్వాత మ్యాన్ హోల్స్లో దిగి మనుషులు వెళ్లకుండా మెషినరీని ప్రమోట్ చేయాలి అని చెప్తారు. సో ఇంత పని చేసిన తర్వాత కూడా వాళ్ళకి సరైన వేజెస్ ఉండవు, వాళ్ళ బతుకులు కూడా అంతంత మాత్రంగానే ఉంటారు. సో చాలా ఏమంటారు
దుర్భరమైన పరిస్థితుల మధ్యలో పనిచేస్తారు. అది ఒక వర్గానికే అది కేటాయించడం అనేది కరెక్ట్ కాదు అనేది చాలా ఆందోళనలు జరిగినాయి. మెయిన్ ఇవాళ మన స్వచ్ఛ భారత్ అభియాన్ ఉంది కదా. సో అది ఇట్లాంటి అంటే ఈ సఫాయి కర్మచారీస్ మాన్యువల్ స్కావెంజింగ్ని కూడా ఎలిమినేట్ చేయడానికి ఒక మంచి స్టెప్ అన్నమాట. ఇప్పుడు ఒక వర్గం వాళ్ళనే మాన్యువల్ స్కావెంజింగ్ చేయమంటే ఇప్పుడు దానికి కూడా పనిష్మెంట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు చాలా డైరెక్టివ్స్ ఇచ్చింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేశారు. ఈ పారాగ్రాఫ్ అంతా మీకు చదివితే అర్థమైపోతుంది. సో ఈ యాక్ట్ మీరు కరెక్ట్గా గమనించినట్టయితే చూడండి, ఆదివాసీ డిమాండ్స్ ఈ 1989 యాక్ట్లో మీకు ఇదంతా ఏంటంటే మనకి ఒక ఇందాక చదివేటప్పుడు ఆదివాసీలు షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ల్యాండ్స్ అక్రమంగా ఫోర్స్ఫుల్గా ఆక్రమించుకోవడానికి లేదు అన్న ఒక ప్రొవిజన్ ఉంది కదా. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే ఎప్పుడో డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ట్రైబల్స్ అందరినీ అక్కడ నుంచి వెలివేశారు కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ల్యాండ్స్ అక్రమంగా ఆక్రమించుకున్నాయే కదా అనేది ఒక వాదన, సీకే జాను అనే యాక్టివిస్ట్ వాదన. సో ఈ పరంగా చూసుకుంటే మనం రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టే కదా. నాన్ ట్రైబల్స్ అంటే గిరిజనులు కాని వాళ్ళు వచ్చేసి వాళ్ళు కలప కోసమో లేదా వేరు వాళ్ళ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కోసమో వాళ్ళని అక్కడ నుంచి పంపించేయడం, వెలివేయడము తప్పు కదా అని చెప్పేసి ఒక వాదన వచ్చినప్పుడు ఏంటంటే, సో ఈ పాయింట్ చూడండి, ద ల్యాండ్ బిలాంగింగ్ టు ట్రైబల్ పీపుల్ కెనాట్ బి సోల్డ్ టు ఆర్ బాట్ బై నాన్ ట్రైబల్ పీపుల్. సో గిరిజనులు కానోళ్ళు వాళ్ళ ల్యాండ్స్ని కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి లేదు అనేది ఆ ప్రొవిజన్ ఉంది. ఆ లెక్క ప్రకారము కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రొవైడ్ చేసిన ఒక రైట్ ఏంటంటే ట్రైబల్ పీపుల్ వాళ్ళు ఏ ప్లేస్లో అంటే గిరిజనులు వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వెలివేయబడ్డారో తిరిగి వెళ్ళి ఆ ప్లేసెస్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ అక్కడ ఏమైనా కట్టినట్టు ఉండుంటే కనుక, ఆల్రెడీ అక్కడ ఏదైనా యాక్టివిటీ జరిగి ఉంటే దానికి తగ్గ కాంపెన్సేషన్ వాళ్ళకి ఇవ్వాలి అనేది, తిరిగి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దానికి తగ్గ కాంపెన్సేషన్ వాళ్ళకి ఇవ్వాలనేది ఈ పారాగ్రాఫ్ సారాంశం అన్నమాట. మీరు మళ్ళీ చదువుకోండి, హైలైట్ చేసిన పార్ట్ చూసుకోండి. సో ఒక చట్టం ఉంది అన్నంత మాత్రాన సరిపోదు, లేదా ఒక పాలసీ ఒక పేపర్ మీద ఉన్నంత మాత్రాన సరిపోదు. దాన్ని నిజ జీవితంలో, రోజువారీ జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని అమలు పరుస్తూ ఉండడం అనేది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. అదేవిధంగా సమానత్వం కోసము, గౌరవమైన బతుకు కోసము, ఆ తర్వాత సమాజంలో గౌరవం కోసము ఎప్పటికీ ఇలాంటి పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. జరుగుతూ ఉండడం కూడా మన ఎవల్యూషన్ ప్రాసెస్లో ఒక సమాజంగా మనం మారుతున్న, అభివృద్ధి చెందుతున్న ఒక సమాజంగా ఒక మంచి చిహ్నం. సో ఈ విధంగా మార్జినలైజేషన్, వెనుకబాటుతనం లేదా పక్కకి నెట్టివేయబడ్డ సమాజాలు, తర్వాత అట్టడుగు వర్గాలు, వీళ్ళ ప్రాబ్లమ్స్ చూసాము, వాటిని ఎట్లా ఎదుర్కోవాలో చూసుకున్నాం కదా. సో ఇంతటితో చాప్టర్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి కింద. అండ్ నోట్స్ విషయంకి వచ్చేటప్పటికి మోస్ట్లీ నేను హైలైట్ చేసినవన్నీ మీరు నోట్స్లో పాయింట్స్గా మార్క్ చేసుకోవచ్చు. నేను మీ నోట్స్ ప్రిపరేషన్ మైండ్లో పెట్టుకొని హైలైటింగ్ చేస్తున్నాను. సో ఆ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీరు. సో సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఎప్పటికైనా చాలా మంచిది. ఎందుకంటే ఎన్సీఆర్టీస్ మళ్ళీ తిరిగి విజిట్ చేస్తూ ఉంటాం కాబట్టి, మళ్ళీ చదువుతూ ఉంటాం కాబట్టి ఎన్సీఆర్టీ సెల్ఫ్ నోట్స్ ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు రివిజన్ చేయాలనుకున్నా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఓకే, బాయ్ అందరికీ, టాటా.